కేరళలో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం కేరళకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సుమారు 2 రోజుల పాటు కేరళ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనున్నారు. ఇక ఏప్రిల్ 2వ తేదీ రాత్రికి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రానున్నారు. మరోవైపు ఇవాళ కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు కన్నూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం కల్లాచి, పెరంబూర్లో కార్నర్ మీటింగులు నిర్వహించనున్నారు. అలాగే బలుసెర్రి నుంచి నన్మండ్ వరకు లబ్ధిదారులతో జరిగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. ఇక సాయంత్రం కోయిలాండ్ నుంచి కొల్లాం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కేరళకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సుమారు 2 రోజుల పాటు కేరళ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనున్నారు. ఇక ఏప్రిల్ 2వ తేదీ రాత్రికి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రానున్నారు. మరోవైపు వాళ్ళ కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు కన్నూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం కల్లాచి, పెరంబూర్లో కార్నర్ మీటింగులు నిర్వహించనున్నారు. అలాగే బలుసెర్రి నుంచి నన్మండ్ వరకు లబ్ధిదారులతో జరిగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. ఇక సాయంత్రం కోయిలాండ్ నుంచి కొల్లాం వరకు రోడ్ షోలో పాల్గొనున్నారు. ఇక మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లనున్నారు. కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కూడా ఏదైతే అక్కడే పాల్గొననున్నారు. సో తిరిగి మరొకసారి ఏదైతే గురువారం రాత్రి అంటే ఏప్రిల్ 2వ తేదీన అర్ధరాత్రి ఏదైతే తిరిగి హైదరాబాద్ కి రేవంత్ రెడ్డి చేరుకుంటారో అయితే 2 రోజుల పాటు కూడా కేరళలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారో అతనటువంటి భారీ బహిరంగ సభలో కూడా పాల్గొని కూడా పలు అభ్యర్థుల తరఫున కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అలాగే ఈ 2 రోజుల తర్వాత ఏదైతే ఏప్రిల్ 2 అర్ధరాత్రి వచ్చేసి రేవంత్ రెడ్డి తిరిగి ఏదైతే తెలంగాణ చేరుకుంటారో అనంతరం మరొకసారి కూడా కేరళ పర్యటన రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన ఏదైతే మరోసారి కేరళ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. దాంతో పాటు కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు చేస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఉండనున్నట్టు కూడా ఏదైతే ఇప్పటికే మనకు తెలుస్తుంది. సో ఇప్పటికైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ రోజు సాయంత్రం ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల ప్రచారం కూడా ఉంది. సో ఉదయం 11 గంటలకు కాన్పూర్లో రాహుల్ గాంధీ సభ ఉంటుంది. మధ్యాహ్నం కల్లాచి అలాగే పెర్రంపురాలో కార్నర్ మీటింగ్ లో కూడా ఏదైతే రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు. అయితే ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి ఏదైతే కేరళకు వెళ్తారు కాబట్టి రాహుల్ గాంధీతో పాటు జరిగినటువంటి సభలో కావచ్చు అలాగే బస్ యాత్రలో కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా ఏదైతే సీఎం వర్గాలు కూడా చెప్తున్నాయి. సో మొత్తానికి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2 రోజుల పాటు అక్కడ నుండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. తిరిగి 6వ తేదీన కూడా మరొకసారి కేరళకు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రైట్, థ్యాంక్ యూ అజమ్.